మన పూల మొక్కలకి ఎక్కువ పువ్వులు పూయడానికి ఎరువులనేవి చాలా అవసరం. ఎరువుల్లో బయట నుంచి తెచ్చే ఎరువులు ఏమీ అవసరం లేదు. ఓన్లీ కూరగాయల వేస్టేజెస్ లేదా కొన్ని మనము వాడనివి కూరగాయలు 2 days తర్వాత కూరగాయలు అనేవి ఎండిపోవడం అలా జరుగుతూ ఉండేది. సో వాటిని మనం వాడము. వాటిని ఎక్కువగా మట్టి భాగంలో ఇచ్చేస్తూ ఉండండి. కూరగాయల వేస్టేజెస్తోనే, మనకి పనికిరాని కూరగాయల వేస్టేజెస్తోనే మనము పూల మొక్కల్ని గ్రో చేయొచ్చు. ఆ ప్రాసెస్ అనేది కంపల్సరీగా మీరు ఫాలో అవ్వండి. దాని తర్వాత పూల మొక్కలకి ఆకులు పసుపచ్చగా మారిపోవడం, మొగ్గలు రాకపోవడం, కొన్ని తెలియని కీటకాలు, మన కంటికి కనిపించని కీటకాల వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, ఎక్కువగా మొక్కలు అనేవి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అలాంటి ప్రాసెస్ని మనం ఎలా తొలగించుకోవాలి, మన పూల మొక్కల్ని చాలా హెల్దీగా ఏ విధంగా గ్రో చేయాలి అనేది ఈ వీడియోలో ఒక మంచి పెస్టిసైడ్ ప్లస్ ఫర్టిలైజర్ 2 విధాలుగా వర్క్ అయ్యే ద్రావణం అనేది మీతో షేర్ చేస్తాను. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నజారా బ్లాగ్స్. నేను మీ నజారా. సో ఆ ద్రావణం గురించి మనం మాట్లాడుకునే ముందు అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఎక్కువ హెల్దీగా పూల మొక్కల్ని, పండ్ల మొక్కల్ని, ఇతర అన్ని రకాల మొక్కల్ని గ్రో చేసుకోవాలి అంటే కంపల్సరీగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి, సరేనా? సో ఇప్పుడు మన పూల మొక్కలకి ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేకుండా, ఒకవేళ పెస్ట్ అటాకింగ్ అయినా కానివ్వండి, వాటిని దూరంగా ఒక్క వాటర్తో అండ్ ఒకే రోజున తొలగించే విధంగా ఫర్టిలైజర్ అనేది మీతో షేర్ చేస్తాను. ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము. సో ఇక్కడ చూస్తున్నది మెంతి వాటర్ అండి, మెంతి పౌడర్ వాటర్. మెంతులు మన ఆరోగ్యానికి, హ్యూమన్స్ హెల్త్ వైజ్ చాలా మంచిగా వర్క్ అవుతుంది. మెంతులు కానివ్వండి, మెంతి కూర కానివ్వండి, అవి 2 కూడా, ఈ 2 పదార్థాలు మన పూల మొక్కలకి కూడా చాలా మంచిగా వర్క్ అవుతాయి. ఇక్కడ మెంతి పౌడర్ని 2 టేబుల్ స్పూన్లు తీసేసుకున్నాను. మార్నింగ్ టైంలో నార్మల్ వాటర్లో కలిపి పెట్టేసుకోవడం జరిగింది. సో వాటర్ కలర్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఒకసారి మిక్స్ చేసేసి పెట్టేసేయండి. ఈవినింగ్ టైంలో దీనిని మన పూల మొక్కలకి అందించేసేయండి. వారానికి ఒక్కసారి కంపల్సరీగా అందించేయండి. ఒక్కసారి మనము మార్నింగ్ టైంలో 5 లీటర్స్ వాటర్లో యాడ్ చేయొచ్చు, ప్లస్ 10 లీటర్స్ వాటర్లో మన మొక్క ఎంతైతే వాటరింగ్ అనేది తీసుకోగలుగుతాయో, ఎన్ని రకాల మొక్కలు అయితే అన్ని రకాల మొక్కలకి వాటరింగ్ ఎంతైతే అవసరం అవుతుందో ఆ వాటర్ మొత్తంలో కూడా మనము ఈ మిశ్రమాన్ని డైల్యూట్ ప్రాసెస్ చేయొచ్చు. 2 టేబుల్ స్పూన్లు మనం తీసేసుకున్నాం కాబట్టి 5 లీటర్స్, ఆ క్వాంటిటీ వైజ్ కూడా మీరు తీసేసుకోవచ్చు, సరేనా? సో ఇలా మిక్స్ చేసేసుకొని ఈవినింగ్ టైమ్స్లో డైరెక్ట్గా మొక్క మట్టి భాగంలో ప్లస్ ఆకుల మీద తడిసే విధంగా మనము ఇచ్చేసుకున్నట్లయితే ఆకుల మీద ఎటువంటి డస్ట్ ఉన్నా కానివ్వండి, కీటకాలు ఎగ్స్ పెట్టి ఉండడం జరుగుతాయి. అటువంటి ఎగ్స్ కానివ్వండి, చిన్న పురుగులు పాకడం అలాంటివి జరుగుతూ ఉండిద్ది. సో వాటన్నిటిని కూడా మనము తొలగించేసుకోవచ్చు. ఇలా చూసారా? ఈ విధంగా మనం చేసుకునేటప్పుడు కుండి భాగంలో కూడా వాటర్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంత వాటర్ అనేది మన పూల మొక్కలకి చాలా మంచిగా వర్క్ అవుతుంది. వీటి యొక్క లీవ్స్ చూసారా, తమలపాకుల్లాగా ఎంత పెద్దగా ఉన్నాయో. స్ప్రేయర్లో కూడా వేయొచ్చు. అటువంటివి లేకపోయినా కానివ్వండి, ఇలా పూర్తిగా జల్లేసేయండి. చూసారా, మొక్క మొత్తం కూడా మనకి వాటర్తో నిండిపోవడం జరిగింది. లీవ్స్ ఎంత పెద్ద సైజులో ఉన్నాయి. కుండీ మీరు చూడొచ్చు, చాలా చిన్న కుండీ.
మట్టి భాగం కూడా చాలా తక్కువ. ఇవన్నీ ఇంత పెద్ద లీవ్స్ రావడానికి కారణం మనం టైం టు టైం ఇచ్చే ఆర్గానిక్ హెవీ న్యూట్రిషన్స్ ఉన్న ఫర్టిలైజర్. అవి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి కదా మనం షవర్ ప్రాసెస్ చేసిన తర్వాత. ఇలా మనం రెగ్యులర్గా ఈ మెంతి వాటర్ యొక్క దానితోనే షవర్ ప్రాసెస్ అనేం కాదండి, మీరు ఎన్పికే వాటర్ తీసుకోవచ్చు, లేదా ఏదైనా ఫర్టిలైజర్స్ మీరు అందిస్తూ ఉంటే ఆ ఫర్టిలైజర్స్తో కూడా షవర్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు. కాండం భాగం మీరు చూడొచ్చు ఎంత పెద్ద అంటే లావుగా ఉండడం జరుగుతుందో. జనరల్గా అదంతా మట్టి భాగం కింద నేల మీద వేసినప్పుడు మాత్రమే ఇటువంటి పెద్ద పెద్ద కాండం భాగం అనేది ఇంత స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు కుండి భాగంలో కూడా చూస్తున్నారు, చిన్న చిన్న కుండీస్లోనే చూడండి కాండం భాగం ఎంత స్ట్రాంగ్గా ఉందో. చాలా చిన్న కుండీ ఇది, అండ్ మొక్క మీరు చూడొచ్చు ఎంత బుషీగా ఉందో. సో ఇదంతా కూడా కనకాంబరం నారు ఫ్రెండ్స్, చూస్తున్నారా? కనకాంబరం నారు ప్లస్ ఇందులో వచ్చేసి కొన్ని సీడ్స్ పడి భృంగరాజ్ ప్లాంట్ అయితే గ్రోత్ అయింది. మళ్ళీ మనకి ఇదిగోండి భృంగరాజ్ సీడ్స్ అనేవి ఇలా ఉంటాయి, భృంగరాజ్ ప్లాంట్ యొక్క సీడ్స్. ఇలా వేసేస్తే ఆటోమేటిక్గా మనకి ప్లాంట్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. ఇదంతా కనకాంబరం నారు ప్లస్ ఇక్కడ కూడా కనకాంబరం నారు వేసేసాను. అండ్ ఇదిగోండి స్టార్ట్ కూడా అయిపోయింది. అండ్ కనకాంబరం గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు షేర్ చేసేది ఒకటే విషయం అండి, నేను ఏదైతే ఫర్టిలైజర్స్ అందిస్తానో అవన్నీ ఫర్టిలైజర్స్ అన్ని రకాల పూల మొక్కలకి అందించేసుకోవచ్చు. మీరు కుండీలు కూడా చూడొచ్చు. అండ్ భృంగరాజ్ ప్లాంట్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇవి భృంగరాజ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా. సో ఇది కనకాంబరం నారు నుంచే నేను తీసేసుకున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, మెంతి వాటర్ని ఈ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ వీడియోస్లో కూడా మెంతి వాటర్ గురించి డీటెయిలింగ్ అనేది ఉంది. ఎవరైతే న్యూ విజిటర్స్ ఉంటారు అండ్ చాలామంది న్యూ గార్డెనర్స్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది, వాళ్ళందరికీ కూడా అందుబాటులో రావడానికి ఈరోజైతే ఈ ఫర్టిలైజర్ ఇచ్చే ప్రాసెస్ అయితే మీతో షేర్ చేశాను. అండ్ మన పూల మొక్కలకి ఎప్పటికీ కూడా పురుగులు పట్టకుండా మంచి హెల్దీగా ఉండాలి అంటే కంపల్సరీ అండి రిపీట్ చేయాలి, మార్చి మార్చి ఇచ్చేస్తూ ఉండాలి. హెల్దీ గ్రీనరీ, హెల్దీ ప్లాంట్స్ అనేవి మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి అంటే, సరేనా? ఏ ఒక్క ఫర్టిలైజర్ని కూడా వదిలేయొద్దు. ప్రతి ఫర్టిలైజర్ మన మొక్కలకి చాలా చాలా ఇంపార్టెంట్. మార్చి మార్చి కంపల్సరీగా ఇచ్చేస్తూ ఉండండి, సరేనా? సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఫ్లేవర్స్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. టుమారోకి కూడా రెడీ అయ్యే ఫ్లేవర్స్ అన్నీ కూడా మీరు చూసేసుకున్నారు, సరేనా? సో ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇటువంటి హెల్దీయెస్ట్ ఫర్టిలైజర్స్ మన పూల మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆర్గానిక్గా గ్రో చేసుకునే ప్రాసెస్ మీకు కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది, సరేనా? ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వాటికి రిలేటెడ్ వీడియోస్ రెగ్యులర్గా మన ఛానల్లో అప్లోడ్ అయిపోవడం జరుగుతూ ఉండిద్ది, సరేనా? సో మళ్ళీ కలుద్దాం.